థ్యాంక్ యూ. థ్యాంక్స్ భరత్, నైస్ టాకింగ్ టు యు. సో మనతో పాటు విక్టిమ్స్ కూడా ఉన్నారు, కవిత గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు కదా. నమస్కారం అండి. నమస్కారం. ఏం సార్, నిన్న ముఖ్యమంత్రి చెప్పింది దాని గురించి ఏమైనా చర్చ జరిగిందా? ఆయన అన్న జీరో వాల్యూ కానీ లేకపోతే ఆయన అంటే నిన్న మా దగ్గర ఒక మీటింగ్ కూడా జరిగింది సార్. అది అప్పటికి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం అయితే అప్పటికి రాలేదు, తర్వాత అది వచ్చింది. కానీ ఇప్పుడు అంటే దీనిలో కొన్ని కరెక్షన్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఈ పెర్మిషన్ అనేది 2012లో కాదండి, 2004లో ఇచ్చారండి మాకు ఇది. మరి 2004లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చారు. అప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ సార్ ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. అప్పటికి తెలుగు కాంగ్రెస్ లో లేరు ఇప్పుడు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇప్పుడు మన మధ్యలో మన లాయర్ గారు చెప్పారు, ఇప్పుడు అలాంటి ఏమైనా ఉంటే శిక్ష ఎవరికి వేయాలి? ఇప్పుడు నేను బయటకు కొన్నప్పుడు నేనేం చూస్తాను, నేను చూసేది డాక్యుమెంట్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అంతవరకే చూస్తాను. ఈవెన్ నాకు నేషనలైజ్ బ్యాంకే లోన్ ఇచ్చింది అంటే ఇప్పుడు నేషనలైజ్ బ్యాంక్ తప్ప, కొనేవాడు నేను తప్ప, లేదు పర్మిషన్ ఇచ్చే అధికారి తప్ప. ఇప్పుడు 2004లో అధికారి ఇచ్చిన దానికి మీరు తర్వాత 18 సంవత్సరాల తర్వాత 2018 ఇంకెక్కువ అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి దాన్ని తవ్వుతున్నారంటే దానికి అర్థం ఏముంది? ముఖ్యమంత్రి గారు అంటున్నారు దానికి ఏమొచ్చి అప్పుడు వాళ్ళు బిల్డర్ అంటున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు అది అసలు మూసి మోస అన్నది ఏమొచ్చి దానికి ఏదో సర్టన్ ఏరియా నుండి అసలు అది రివర్ అవుతుంది, కానీ ఎక్కడో వాగు వచ్చేది వాగు దగ్గర ఉండి రివర్ అని ఎప్పుడు అన్నారు. ఇప్పుడు మరొకటి ఇంకేం చెప్తున్నారంటే అక్కడెక్కడో మన ఇది వికారాబాద్ దగ్గర స్టార్ట్ అవుతుంది, వికారాబాద్ నది స్టార్ట్ అయిపోతుందండి అక్కడ, మూసి కాదు కదా, అక్కడ వాగు స్టార్ట్ అవుతుంది. ఆ వాగు కాస్త వచ్చి ఆ మూసి వాగు అనేది వచ్చి మూస వాగు దగ్గరికి వచ్చి అక్కడ జంక్షన్ ఉండి ఎక్కడ ఉండదు ఒక నదిగా ఉండొచ్చు. దాని వాస్తవాలు అనేది రేపు వీళ్ళు కాదు, అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది దానికి ఏమిటి కదా అన్నది. ఏదేమైనా పెర్మిషన్ ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు పెద్దలు, 2012లో దానికి ఒక చట్టం తీసుకొచ్చారన్నారు. 2012లో చట్టం తెచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, 2014లో కదా తెలంగాణ సపరేట్ తెలంగాణ అయింది. అప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం అంటే అది తెలంగాణ కాదు, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండేవాళ్ళం అందరం. 2012లో వచ్చింది. 2012లో వస్తే ఆ రోజే మీరు అసలు ఇది బఫర్ జోన్ లో ఉందరా భయ్, మీరు బఫర్ జోన్ ఉంది కాబట్టి మీరు ఎవరు కొనడానికి వీలు లేదని చెప్పేసి మీరు బఫర్ జోన్ మీరు నిర్ణయించుంటే మాలాంటి విక్టిమ్స్ ఈ రోజు రోడ్డు మీద పడే అవకాశమే లేదు. మేము కొనం కదా, ఇప్పుడు ఇదే డబ్బులు పెడితే ఇక్కడ కాదు మనకు దగ్గర దొరికిండేది. మేము కొనడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు 7 ఎకరాల ల్యాండ్ ఇస్తాము, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 7 ఎకరాల ల్యాండ్ ఇదేమన్నా ఇస్తే కనుక న్యాయం జరిగే అవకాశం ఉందా? మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ న్యాయం అన్యాయం కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం చేసి మీకు న్యాయం చేస్తామనడం ఏంటి నాకు అర్థం అవడం లేదు. ఇప్పుడు మేము లీగలైజ్డ్ గా కట్టుకున్న కన్స్ట్రక్షన్ మా కన్స్ట్రక్షన్ ఇక్కడ పీక్ పడేసి మీకు న్యాయం జరుగుతామనడం నాకు అర్థం అవడం. రెండవది ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు అందరూ అడుగుతున్నారండి. ఇప్పుడు ఇక్కడ నేనే కాదు, ఇక్కడ మన 420 ఫ్యామిలీస్ అడిగే విషయం కూడా ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న పని ఏదైనా పబ్లిక్ యూటిలిటీ నాకు చెప్పండి. దీనివల్ల ప్రజా ప్రయోజనం పని ఏమిటి? ప్రజలకు ఉపయోగపడేమో చేస్తున్నారా అంటే నాకంటే ముందు మాట్లాడిన వక్త గారు వివరించారు. ఏదో లాస్ట్ లో అఫ్ కోర్స్ అది కొద్దిగా దానికి ఏంటంటే అది కొద్దిగా ముందుకు సాగిపోవడంతో అక్కడికి ఆపేశారు. అది పక్కన పెడితే మీరు వ్యక్తిగతంగా ఎవరైనా మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి. అది అసలు దీనికి పబ్లిక్ యూటిలిటీ ఉందా లేదా? రెండవది ఇప్పుడు వాళ్ళకి అది ట్యాంక్ కడతాం అంటున్నారు. ఆ ట్యాంక్ కట్టాలి అనుకుంటే మా ఎదురుగుండా మూసినది ఆనుకోనే డిఫెన్స్ ల్యాండ్ అది వేకెంట్ ల్యాండ్, అన్యూజ్డ్ ల్యాండ్, అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్, జనావాసం లేదు. మీరు ఖాళీ ఉన్న జాగాను తీసుకుని దాన్ని మీరు ట్యాంక్ కట్టండి. మీరు ఇక్కడ మాకేమొచ్చి మా జాగాను తీసుకుని మా 6.5 ఎకరాలు 6 ఎకరాలు 55 సెంట్లు ఇది మా 6 ఎకరాలు 50 సెంట్లు జాగాను మాకు తీసుకుని దీనికి మాకు 100 కోట్లు ఖర్చు పెట్టి మాకు ఇల్లు కట్టిస్తామని బదులు మీకు అప్పులే మీరు అప్పు చేయకుండా దాన్ని వితౌట్ ఇండిపెండెన్స్ మీరు వెళ్ళి అప్పు తెచ్చి రాకుండాను మీరు అక్కడ కట్టవచ్చు కదా. మేము కూడా ఎంజాయ్ చేస్తాం. జరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నది ఒడ్లు ఎవరు మన నివాసం కట్టుకున్నప్పుడు ఏమనుకుంటున్నారు, నది ఒడ్డునే కదా ఎక్కడ కట్టుకున్నా సరే. మీకు 22 సంవత్సరాలు ఏమైనా ఇబ్బంది అయిందా? ఏమి ఇబ్బంది, ఇక్కడ ఏమి ఇబ్బంది ఉంటుంది? మూసి హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు ఇబ్బంది జరగలేదా మీకు? అయ్యా మూసి ఫ్లడ్ వచ్చి అసలు నిజంగా ఇది మధు పార్క్ మునిగిపోవాలంటే 1/4 ఆఫ్ హైదరాబాద్ ఉండదండి. అదర్ గచ్చిబౌలి ఏరి ఉండిపోద్దేమో తప్పితే ఇంకేం ఉండదు మిగలదు. డామ్ షూర్. ఓకే. సో 22 సంవత్సరాల్లో 2004 నుంచి ఎప్పుడు ఇబ్బంది కాలేదు మీకు? మాకు ఇబ్బంది కాదు, ఇబ్బంది అంటే ఫ్యూచర్ లో కూడా కాదు. మీరు 7 టీఎంసీలు కాదు 70 టీఎంసీలు తెచ్చినా సరే పోదు ఇది. ఇంకొక విషయం ఇంకో అడగదలుచుకుంది ఏంటంటే మంత్రి అంటున్నారు
మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, తర్వాత ఏంటంటే మీకు ఏంటంటే జీరో వాల్యూ అవుతుంది అంటున్నారు. మీరు జీరో వాల్యూ చేయిస్తారా చేయకపోవడం వల్ల అసలు నిజంగా అది మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఇవి ఏమవుతాయి, మీరు కాంపన్సేషన్ గా నాకు ఎక్కడ జాగా ఇస్తాను, ఇల్లు కడతాం అంటున్నారు. ఇప్పుడు గత 25 రోజులుగా ఇక్కడ పడుతున్న సీనియర్ సిటిజన్ నాకు ఇప్పుడు 62 సంవత్సరాల దగ్గర అవుతుంది. నాలంటే నేను ఇంకా వాళ్ళ చిన్నవాడిని చెప్పాలంటే. మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ దగ్గర 50 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అందరూ నాకంటే 70 ఆ సంవత్సరం ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈవెన్ మా సన్ కూడా ఆల్రెడీ డిఫెన్స్ లో పనిచేస్తున్నాడు. ఆయన కూడా నాకు ఒక్కగానో కొడుకు డిఫెన్స్ లో పనిచేస్తున్నాడు. వాడు ఎక్కడ బోర్డర్లో అక్కడ ఆపరేషన్ సింధూర్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకెక్కడ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మేము ఎందుకు వచ్చాము, ఇక్కడ ఒక కుటుంబం ఉన్న తర్వాత మీకు ఏంటి ఒక అనుబంధం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేంటి అసలు, మనం అంటే ఒక విధంగా చెప్పాలంటే అరిస్టాటిల్ పాలిటిక్స్ దానికి వెళ్ళిపోతే మనం ఏంటి అసలు, నివాస స్థానం, నివాస స్థానం, భాష. ఒక్కసారి ఒక భాష మాట్లాడే వాళ్ళు ఉండే అనుబంధం, వాళ్ళకుండే ఆప్యాయత, అది ఎవరు పొరుగు నైబర్స్ చాలా సంవత్సరాలుగా అలవాటైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సరే ఇప్పుడు ఇన్నాళ్ళగా ఉంటున్నప్పుడు ఒకరికొకళ్ళు అంటే ఒకటి మనస్పర్ధలు రావచ్చు. ఏదో దీనిలో అపార్ట్మెంట్ ఉండి ఎలక్షన్ అయిన టైంలో ఒకరికొకళ్ళు ఏదో మొక్కలు చాట్ వేసుకోవచ్చు. అది ఎంతసేపు ఆ నెక్స్ట్ డే వరకునే, మళ్ళీ మార్నింగ్ వాక్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ పోతాయి. అదే మరి శాస్త్రమైన పని కాదు కదా. దట్టు ఇక్కడ ఏముంటాయి ఎలక్షన్స్ అయ్యేవి. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు కూడా అంటే ఇక్కడ చెడు ప్రచారం కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ చెడు ప్రచారం మంచి నేను అనటం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది కేవలం వాళ్ళ చుట్టాల బంధువుల కోసమే వచ్చి వాళ్ళతో ఏదో ప్రయత్నం చేసి మధుపార్కం లాగుతూ తీసుకోవాలనుకుంటున్నారు తప్పితే గానీ వారికి ఎటువంటి మహాత్మా గాంధీ గారి మీద గానీ లేకపోతే ప్రజల మీద ఎటువంటి సదాభిప్రాయం లేదని కూడా ఇక్కడ మా కాలనీ అనుకుంటున్న విషయమే. అది కొంతమంది నేను ఎవరు పేరు చెప్పదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు పెద్దవారు కాబట్టి వారికి విషయం తెలుసు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకప్పుడు మరి మేమంతా కాంగ్రెస్ ఓట్లు వేస్తేనే గెలిచారా లేదా? కత్తి వెంకటస్వామి గారు చెప్పండి. భరత్ గారు